ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. నువ్వు బేసిక్గా ఒకప్పుడు కానిస్టేబుల్, ఇప్పుడు ఏఎస్ఐవి. నీకు ప్రతి విషయాన్ని సానుకూలంగానే కాదు, ప్రతికూలంగా కూడా చూడడం అలవాటు. పైగా మినిస్టర్ గారన్నా రాజేశ్వరి గారన్నా నీకు పడదు. అలాంటి వాళ్ళు ఒక ప్లేస్ని, ఒక ముహూర్తాన్ని నిర్ణయిస్తే నువ్వు టెన్షన్ పడ్డంలో పెద్ద ఆశ్చర్యం లేదు. చూడు, నువ్వు చిన్న చిన్న విషయాలన్నీ వదిలే. నేనున్నాను, మినిస్టర్ గారు ఉన్నారు, వాళ్లే పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు. నువ్వింకేం కంగారు పడకు. ప్లస్ ఇంకొకటి, నువ్వు కంగారు పడి మీ అమ్మగారిని కంగారు పెట్టకు, మీ చెల్లిని ఇబ్బంది పెట్టకు. థ్యాంక్స్ బావా, నువ్వు ఏ విషయంలో అయినా నాకు సపోర్ట్ చేస్తావు. చూడు ప్రవళిక, నీకు ఏ విషయంలో అయినా సపోర్ట్ చేసేది మీ అక్క మంజు. నేను కేవలం అయ్యో ప్రవళిక అడిగింది, చేయకపోతే బాధపడుతుంది అని చేస్తాను. అందుకే నీకు నేను ఫేవరెట్ బావని. కానీ మంజు చేస్తే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని 1కి 100 సార్లు ఆలోచించి చేస్తుంది. చూడమ్మా, అల్లుడు గారు చెప్పారు కదా, ఇంక నువ్వేం ఆలోచించకమ్మా. చెప్పు మంజు. సార్, నేను మంజుని మాట్లాడుతున్నాను. ఎంగేజ్మెంట్ అంతా బానే జరిగింది కదా, హ్యాపీగా ఉన్నావు అనుకుంటాను. లేదు సార్, ఐఎమ్ నాట్ హ్యాపీ. కానీ హ్యాపీగా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ఏమైంది మంజు? ఏదైనా గొడవ జరిగిందా, లేక మగపెళ్లి వాళ్ళు యాజూజువల్గా మెలికి పెట్టారా? రెండూ కాదు, కానీ నా దృష్టిలో రాజేశ్వరీదేవి గారు ఏదో మెలికి పెట్టింది అనిపిస్తుంది. ఆ డౌట్ నీకెందుకు వస్తుంది? వాళ్ళు రుద్రవరం అనే ఊరి పేరు చెప్పగానే ఏదో తెలియని నెగటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకే ఆ ఊరి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. అవునా? నాకు చెప్పుంటే నేనే తెలుసుకునేవాడిని కదా. పర్లేదు సార్. ఇంకా ఏం చెప్పారు? ఊరైతే నార్మలే, కానీ ఏదైనా అకేషన్, జాతర వచ్చినప్పుడు 2-3 తలలైనా తెగుతాయని చెప్పారు సార్. అదేంటి, ఈ రోజుల్లో తలలు తెగుతుంటే పోలీసులంతా ఏం చేస్తున్నారు? ఆ ఏరియా ఎస్ఐ ఎవరు? ఒకసారి నెంబర్ పంపించి నేను మాట్లాడతాను. అవసరం లేదు సార్. ఎప్పటి నుంచో ఆ ఊర్లో 2 వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది అని చెప్పారు. అంతేకాదు సార్, పోలీసులు కూడా ఆ విషయాలని పెద్దగా పట్టించుకోరంట. పట్టించుకోరు కాబట్టే ఆ ఊరు అలా తయారైంది. నీలాంటి నాలాంటి ఆఫీసర్ని అక్కడికి పంపిస్తే మొత్తం సరిచేసేవాళ్ళం. అలాగే సార్, కానీ అలాంటి దగ్గరికి మనల్ని పంపించరు కదా. పొలిటీషియన్స్ వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళనే చూసుకుంటారు. విక్రమ్ సార్, ఇప్పుడు రుద్రవరం పరిస్థితి ఏంటి? మరి నీకు అంత నచ్చినప్పుడు ఆ ఊర్లో పెళ్లి వద్దని మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు చెప్పొచ్చు కదా. ట్రై చేశాను సార్, అమ్మ ఒప్పుకోవడం లేదు, సత్యగారు కూడా ఒప్పుకోవడం లేదు. ఆఖరికి నా చెల్లెలు కూడా ఎక్కడో ఒక దగ్గర నా పెళ్లి చేసేయక్క అంటోంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ పెళ్లి నాకిష్టం లేక నేను ఆపుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. చూడు మంజు, వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముందు జరిగేవి మాత్రమే తెలుసు కాబట్టి అన్నీ నమ్ముతారు. వాళ్ళ వెనక జరిగేవి, వాటిని జరిపించే వ్యక్తులు ఎలాంటి ప్లాన్లు చేస్తారో అది మనకి తెలుసు. కాబట్టి మనం టెన్షన్ పడినట్టు వాళ్ళు టెన్షన్ పడరు. సరే, నువ్వు ఒక పని చేయి మంజు, పెళ్ళికి నువ్వు ఒప్పుకో.
ఎందుకంటే నేనొకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సత్య కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒప్పుకోడు. అక్కడ ఏదైనా ఈ పెళ్లి విషయంలో పొరపాటు జరుగుతుంటే సత్య మాత్రం మినిస్టర్ అని కూడా చూడ్డు. ఆ విషయంలో నేను సత్యాన్ని పూర్తిగా నమ్ముతాను. నువ్వు కూడా నమ్మొచ్చు. దాన్ని దాటి ఏదైనా జరిగితే ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. ఎందుకంటే అనవసరంగా నువ్వు బ్లేమ్ కాకూడదు. నిన్ను బ్లేమ్ చేయడానికి కూడా ఆ రాజేశ్వరి ఏదో ఒక ప్లాన్ చేస్తుంది. దానివల్ల అనవసరంగా నీకు సత్యకి మధ్య లేనిపోని గొడవలు వస్తాయి. సో పెళ్ళి అక్కడ జరగనివ్వు. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఓకే సార్, మీరు చెప్పారు కాబట్టి ఫిక్స్ అవుతున్నాను. ఏం జరిగినా ఎదుర్కోవడానికి నేను ప్రిపేర్ అవుతాను. సపోర్ట్ చేయడానికి మీరు కూడా ఉన్నారు. నీకేం ప్రాబ్లం వచ్చినా నీకు నేనుంటాను. నువ్వు భయపడకు మంజు. ఇంకో విషయం, ఆల్మోస్ట్ ఏదైనా ఉంటే నువ్వే రెక్టిఫై చేసుకో. సరిపోకపోయినా ఎవరు కష్టంలో ఉన్నా మీరు హెల్ప్ చేస్తారు. మీ స్టేషన్లో పనిచేసే సాటి పోలీస్కి చేయరా? ఖచ్చితంగా చేస్తారు. ఉంటాను సార్. సరే. ఏంటమ్మా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? పెళ్లికి అతిథుల్ని పిలవడానికి వెళ్ళానన్నయ్య. అవునా? అవునన్నయ్య. అవునమ్మా రాజేశ్వరి, నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటానమ్మా. పెళ్లికి బావ వస్తున్నాడా? రాడన్నయ్య. అదేంటి రాజేశ్వరి? బావకి జరిగిన అవమానం గుర్తుంది కదా. దారిన పోయే అనామకుడు ఆయన్ని తీవ్రంగా అవమానించాడు. వాడంతు చూసే వరకు తను బయటకు రానని భీష్మించు కూర్చున్నాడు. కరెక్టేనమ్మా. మొదట్లో వాడెవడో తెలియకపోయినా నీ మనుషులను పెట్టి ఎంక్వైరీ చేయించావు. వాడెవడో తెలుసుకున్న తర్వాత నాకెందుకు చెప్పట్లేదు? అవసరమైతే 5 నిమిషాల్లో వాణ్ణి వాడి వెనకాల ఉన్న వాళ్ళని సర్వనాశనం చేసి బావని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను. ఏంటి, ఎలక్షన్ టైం కదా, పవర్ తగ్గిపోయింది అనుకుంటున్నావా? అదేం లేదన్నయ్య. చెప్పు, వాడెవడు, ఎక్కడుంటాడు? అన్నయ్య, నష్టపోయింది ఆయనైనా బాధపడింది నేను. ఇప్పుడు వాణ్ణి ఏం చెయ్యాలన్నా, ఏం చేసినా అది నా చేతులతోనే చెయ్యాలి. ఆయన చూసి సంతోషించాలి. అందుకే నేను మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేను. అంతెందుకన్నయ్య, ఇంత జరిగిందని ఏ రోజు విజయ్ కూడా తెలీదు. ఇప్పటికీ వాళ్ళ నాన్నకి హెల్త్ బాలేదనే వాడు అనుకుంటున్నాడు. సరేనమ్మా, కనీసం పెళ్లిలోపైన వాడి సంగతి ఏంటో చూడు. పెళ్లికి బావొస్తే బాగుంటుంది. నా అంచనా ప్రకారం ఎంగేజ్మెంట్కే వచ్చి ఉండాలి.